హాయ్ టుడేస్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ మాసన్స్ ఫార్ములా. అయితే ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేద్దామంటే మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ మీద, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, గేట్ల దీని యొక్క ప్రిఫరెన్స్ ఏంటిది, మొత్తం డీటెయిల్గా బ్రీఫ్ కొన్ని మంచి మోడల్ క్వశ్చన్స్తోని మనం సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ కాన్సెప్ట్ని ఎండ్ చేద్దాం ఈరోజు. అయితే ముందుగా మనం ఫస్ట్ ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ అసలు గేట్ సిలబస్లో ఎంత ఉందో చూసుకుందాం. ఇది మన గేట్ 2019 పీడిఎఫ్. ఇది అందులో కంట్రోల్ సిస్టమ్స్, బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్, రిప్రజెంటేషన్, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. అయితే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటిది, ఎందుకు ఈ ఈసీఈ వాళ్ళు త్రిబుల్ పీపుల్స్ ఇద్దరు నేర్చుకోవాలి అని అంటే, ఖచ్చితంగా మన గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే ఒక క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ యొక్క కాన్సెప్ట్ యూజ్ చేసి, మాసన్స్ ఫార్ములా యూజ్ చేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవడంలో ఖచ్చితంగా ఒక ప్రాబ్లం ఉంటుంది. అయితే మనం క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు మనకు మామూలుగా ఎట్లా అంటే గేట్లో ఒక పెద్ద బ్లాక్ డయాగ్రామ్ ఇస్తాడు, ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చి దాని యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోండి అంటాడు. అయితే దీన్ని మనము సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ తో చేస్తామా లేకపోతే బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ మెథడ్లో వేస్తామా అన్నది డైలమా. ఇందులో వేస్తే టైం కాంప్లెక్సిటీ తగ్గుతుంది అంటే అది ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. ఫస్ట్ థింగ్ అంటే కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎట్లా ఇస్తారంటే వాడు డైరెక్ట్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇచ్చి అందులో లూప్స్ ఎన్ని ఉన్నాయి, నాన్ టచింగ్ లూప్స్ ఎన్ని ఉన్నాయి, ఫార్వర్డ్ పాత్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతాడు. లేదు, ఒకవేళ ఒక పెద్ద బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చి దాని యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి అని అడుగుతాడు. ఎట్లిచ్చినా కూడా ప్రాబ్లమ్ చేయగలిగే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ అనేది ఒక మంచి మెథడ్. కొన్నిసార్లు ఇది టఫ్ కూడా కావచ్చు, ఎందుకంటే మనకు మామూలుగా 2 ఇన్పుట్ 2 అవుట్పుట్ ఇచ్చినప్పుడు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ కొద్దిగా గీయడం కష్టమవుతుంది. ఒకవేళ కొన్నిసార్లు ఎట్లా అంటే ఒక మల్టీ అంటే ఎట్లా ఇస్తారంటే క్వశ్చన్ని ఇట్లా అయితే ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని చూసుకున్నట్టయితే మామూలుగా మనం సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ గీసేటప్పుడు ఫార్వర్డ్ ఫస్ట్ దీన్ని అర్థం చేసుకుంటాం. తర్వాత మళ్ళీ ఇంకొకటి వస్తుంది, పైన ఇంకోటి వస్తుంది. అంటే గ్రాఫ్ ఎట్లా వస్తుంది అని అంటే ఇట్లా వచ్చి ఫార్వర్డ్ పాత్స్ ఇట్లుండి మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి వచ్చి ఇక్కడ నుంచి పైకి, అంటే ఇట్లున్నప్పుడు మాత్రం మంచిగా గుర్తుంచుకోండి. ఇట్లున్నప్పుడు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ అప్లై చేయడం కన్నా బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ అప్లై చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్. ఎందుకంటే మనం ఇన్సైడ్ లూప్స్ ఉంటాయి కదా, క్లోజ్ కర్వ్ లూప్స్ని తీయడం చాలా కష్టమవుతుంది. అందుకు అంటే అది ఎట్లా అంటే ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది మళ్ళీ. అయితే ఇంకొక పాయింట్ ఏంటిదంటే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ గురించి మనం మాట్లాడుకుంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సిగ్నల్ ఫ్లో ఇప్పుడు మనం మామూలుగా ఇట్లా బ్లాక్ డయాగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు దీనికి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ గీస్తే ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్లో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్లో ఎస్ఎఫ్జిలో టేక్ ఆఫ్ పాయింట్స్, సమ్మర్స్, టేక్ ఆఫ్ పాయింట్స్ సమ్మర్స్ నోడ్స్ లాగా యాక్ట్ చేస్తాయి. గెయిన్స్ పాత్ లాగా యాక్ట్ చేస్తాయి. అయితే ఇప్పుడు దీనికి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ గీస్తున్నా. అయితే ఈ పైన ఉన్న బ్లాక్ డయాగ్రామ్కి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఎట్లా అంటే, ఇక్కడ ఇన్పుట్ ఉంటుంది కదా, ఇన్పుట్ నోడ్ ఇది, ఈ సమ్మర్ నోడ్ ఇది, టేక్ ఆఫ్ పాయింట్ నోడ్ ఇది, అవుట్పుట్ నోడ్ ఇది. అయితే మీరు బాగా అబ్జర్వేషన్ అనుకోండి, ఇప్పుడు మామూలుగా ఇట్లా అన్నా ఇది సమ్మరా, ఇన్పుట్ అవుట్పుట్ అంటే చెప్పేస్తాం, ఇది ఇన్పుట్ అంటే ఫస్ట్ ఉన్నది ఇన్పుట్, లాస్ట్ ఉన్నది అవుట్పుట్. ఇప్పుడు మధ్యలో ఉన్నది ఇందులో, ఇప్పుడు నేను ఇది ఇవ్వలే అనుకోండి, ప్రస్తుతానికి ఇది ఇవ్వలే. ఇప్పుడు దీన్ని చూసుకుంటా సమ్మర్ ఏది టేక్ ఆఫ్ పాయింట్ ఏది ఎట్లా చెప్తాం అంటే
బ్లాక్ డయాగ్రామ్ నుంచి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ గీయచ్చు, కానీ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ నుంచి బ్లాక్ డయాగ్రామ్ గీయలేము. అంటే మనం నోడ్గా రిప్రజెంట్ చేసేది ఉంటాయి కదా, సమ్మర్స్ను టేక్ ఆఫ్ పాయింట్స్ నోడ్స్గా రిప్రజెంట్ చేస్తాం. సో ఒకసారి నోడ్ రిప్రజెంట్ చేసిన తర్వాత ఆ నోడ్ సమ్మర్ అయిందా టేక్ ఆఫ్ పాయింట్ అయిందా అని సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ నుంచి, అంటే బ్లాక్ డయాగ్రామ్ నుంచి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్కి వస్తుంది, కానీ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ నుంచి బ్లాక్ డయాగ్రామ్కి వెళ్ళదు. ఎందుకంటే సమ్మర్ ఏది టేక్ ఆఫ్ పాయింట్ ఏదో మనకు తెలియదు. సో దాని కారణంగా సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ అనేది బెస్ట్ మెథడే. కాకపోతే ఇట్లాంటి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మామూలుగా అందరు అన్ని గేట్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు వాడు ఇట్లాంటి క్వశ్చన్ ఇస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. సో ఇది క్వశ్చన్ అండి. అయితే మామూలుగా అందరు చేస్తారు ప్రాబ్లమ్స్. సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ అంటే మనకు తెలియదు ఏముంది, మాసన్స్ గెయిన్ ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇలాంటి క్వశ్చన్ ఇస్తే ఖచ్చితంగా 90% ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్ పెట్టేస్తుంది. ఎందుకంటే అందరు ఏం చేస్తారు, ఫార్వర్డ్ పాత్స్, లూప్స్, నాన్ టచింగ్ లూప్స్. ఇది ఫార్వర్డ్ పాత్స్ ఏంటిది, ఇది ఏ, ఇది బి. ఫార్వర్డ్ పాత్స్ ఏంటిది, ఏబి. లూప్స్ ఏంటిది, ఏఏ బిబి. నాన్ టచింగ్ లూప్స్ ఏంటిది, ఏఏ బిబి. దీన్ని పెట్టుకొని మాసన్స్ గెయిన్ ఫార్ములా చేసేస్తాం. మాసన్స్ గెయిన్ ఫార్ములా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా డెల్ ఎం ఓకేనా మనది తెలియదు, డెల్ ఎం డెల్ ఇది. అయితే తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే అందరు చేస్తారు, ఇది అందరు చేస్తారు, కానీ తప్పు ఎక్కడ అవుతుంది అంటే ఈ లూప్ ఉండదండి. అసలు ఈ లూప్ ఎగ్జిస్ట్ అయ్యేది ఎందుకంటే ఇన్పుట్ దగ్గర అసలు నువ్వు ఇచ్చేదే ఇన్పుట్ దగ్గర తిప్పి పెట్టడం అట్లాంటి జరగదు. అంటే ఈ లూప్ ఉండదు. సో కానీ ఈ లూప్ ఉంటుంది. అప్పుడు ఫార్వర్డ్ పాత్ ఇది, ఫార్వర్డ్ పాత్ ఇది ఒకటి, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. ఇప్పుడు మాసన్స్ గెయిన్ ఫార్ములా అప్లై చేయండి, ఆన్సర్ వస్తుంది. అంటే ఇది మనం ఇంకా మొత్తం కాన్సెప్ట్ లోపలికి వెళ్ళాం. కాకపోతే ముందే చెప్తున్నాయి ఇవన్నీ ఇట్లా ఉంటాయి, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎవరైనా చేస్తారు, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ ఇచ్చి మాసన్స్ గెయిన్ ఫార్ములా కనుక్కొని చేయండి అంటే ఎవ్రీ వన్ డూ. కాకపోతే వాడు ఇచ్చే క్వశ్చన్ ట్రిక్కీ ఇస్తాడు, ఇట్లాంటి చిన్న పెడతాడు, వాటిని మనం రెక్టిఫై చేసుకుంటే పాయింట్స్ మనం అవుతుంది, లేకపోతే నెగిటివ్ మార్కింగ్ పోతుంది గేట్లో. అయితే మనం మామూలుగా ఇనిషియల్ నుంచి ఒకసారి అన్ని ఇనిషియల్ నుంచి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ డెఫినేషన్, మాసన్స్ గెయిన్ ఫార్ములా, కొన్ని ప్రాబ్లమ్స్, బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ నుంచి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ని ఎట్లా ప్లాట్ చేస్తాం. ఓకే, కాన్సెప్ట్లోకి వెళ్దాం మనం ఇప్పుడు. సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ డెఫినేషన్స్ రాసుకొని, మనకు గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినేషన్స్ అవసరం లేదు, కాకపోతే ఇక రాయాలి కదా. అయితే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, ఇట్ ఈస్ డిఫైన్డ్ as graphical means of portraying input and output relations between set of variables of algebraic equations. చూద్దాం అదేంటనే చూద్దాం ఇప్పుడు. అయితే ఈ ప్రస్తుతానికి ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో మీకు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అయితే ఈ ఈక్వేషన్స్ నోట్ చేసుకోండి. ఇవి y2 is equals to y1 plus 2y3, y3 is equals to 3y2 plus 4y4 plus y1, y4 is equals to 5y3 plus 6y4, sorry ఇది is equals to 6y4 plus 7y5, y5 is equals to ఓకే. అయితే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ ఇది అంటే ఒక గ్రాఫ్ని ఎట్లా అంటే వేరియబుల్స్ ఈక్వేషన్స్ ఇచ్చి గ్రాఫ్ని గీయండి అంటే ఎట్లా చూద్దాం. ఫస్ట్ y1 ఇది ఇన్పుట్ అండి, y2 y3 y4 y5 అంతే, ఇన్ని డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు y2 ఈజ్ ఈక్వల్స్ టు y1 అంటే ఫార్వర్డ్ పాత్ పెట్టండి, 2y3, y3 నుండి గెయిన్ ఎంత 2, y3 ఈజ్ ఈక్వల్స్ టు 3y2 అంటే ఇక్కడ 3, 4y4 ప్లస్ y1 y4, 5y3 6y4 7y5, y5 is equals to 8y4 9y2. అయితే నేను గీసా, మీరు ఎట్లా గీయండి అంటే సింపుల్ అండి. y2 ఉంది కదా, y2 నోట్ దగ్గర రండి. ఈ డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కదా y1 y3, y1 నుంచి దీని యొక్క కొఫిషియంట్ ఉన్నది కదా, కొఫిషియంటే గెయిన్ సి,
ఇక్కడ 1 y1 నుండి y2కి 1 వస్తుంది, y2కి y3 నుండి 2 వస్తుంది, y3 నుండి 2, అట్లనే y3 తీసుకుందాం, y3కి y2 y4 y1, y2 నుంచి 3 వస్తుంది, y2 నుండి 3 వస్తుంది, y4 నుంచి 4 వస్తుంది, y4 నుంచి 4 వస్తుంది, y1 నుంచి 1 వస్తుంది, ఇక్కడ 1 మెన్షన్ చేయలేదు. అట్లనే y4 చూద్దాం, y4 5y3 y3 నుండి 5, 6y4 నుండి 6, అంటే దీని నుంచే దీనికి ఇది సెల్ఫ్ లూప్, దీన్ని సెల్ఫ్ లూప్ అంటారు అన్నమాట, దీన్ని సెల్ఫ్ లూప్. కానీ ఒకటి నోట్ రాసుకుంది, ఒకటి ఏంటంటే there will be no self loops for input. ప్రాబ్లంకి వచ్చేస్తే వైఫై నుంచి y4 నుంచి 8, ఇదిగోండి 8, y2 నుంచి 9, ఇది. సో ఇది SFG సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనుకోవడం ఎలా? అయితే దానికి మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటిదంటే, ఈ నోట్ చాలా ఇంపార్టెంట్ అండి, దీనికి మీరు 5 స్టార్ పెట్టుకుంటారా 6 స్టార్ పెట్టుకుంటారా మీ ఇష్టం. ఎందుకంటే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్లో ఒక ట్రిక్ లాంటిది ఇది. ఇక్కడ జస్ట్ వాడు ఇట్లా వాడేస్తాడు, అంటే ఇట్లా ఒక 10 వాడేస్తాడు, ఇది ఇస్తాడు, ట్రాన్స్ఫర్మేషన్ అనుకోమంటారు. మనం ఏం చేస్తాం, క్యాలిక్యులేషన్ మొత్తం చేసేస్తాం, ఆన్సర్కి ఇస్తాం. కానీ తప్పు, ఎందుకంటే దీన్ని ఎలిమినేట్ చేసి దీన్ని తీసేసి ఆన్సర్ చేస్తే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. సో ఇంకోటి మాసన్స్ గెయిన్ ఫార్ములా. మాసన్స్ గెయిన్ ఫార్ములా ఏంటంటే, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఎ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఈస్ సమేషన్ ఆఫ్ డెల్ ఎం బై డెల్. ఆ పారామీటర్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో డెల్ పారామీటర్ ఏంటంటే 1 మైనస్ సమేషన్ ఆఫ్ ఇండివిజువల్ లూప్స్ ప్లస్ సమేషన్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నాన్ టచింగ్ లూప్స్ మైనస్ ప్రోడక్ట్ ఆఫ్ 3 నాన్ టచింగ్ లూప్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ 4 నాన్ టచింగ్ లూప్స్ మైనస్ ప్రోడక్ట్ ఆఫ్ 5 నాన్ టచింగ్. మళ్ళీసారి చెప్తా వినండి. డెల్ అనేది ఏంటిదంటే 1 మైనస్, ఈ ఫార్ములా నోట్ చేసుకోండి, 1 మైనస్ సమేషన్ ఆఫ్ ఇండివిజువల్ లూప్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ సమేషన్ ఆఫ్ 2 నాన్ టచింగ్ లూప్స్ మైనస్ ప్రోడక్ట్ ఆఫ్ సమేషన్ ఆఫ్ 3 నాన్ టచింగ్ లూప్స్, అట్లా ప్లస్ మైనస్ వెళ్తుంది. పారామీటర్స్ ఎం అంటే ఏంటిదంటే పాత్ గెయిన్ ఆఫ్ కేత్ ఫార్వర్డ్ పాత్. డెల్ కే వాల్యూ ఆఫ్ డెల్ ఫర్ దట్ పార్ట్ ఆఫ్ గ్రాఫ్ నాట్ టచింగ్ కేత్ ఫార్వర్డ్ పాత్. అవేంటి మనం మంచిగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకుందాం. ఇవి నోట్ చేసుకోండి ఇవన్నీ, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్లో మనం ఏం చేయాలన్నా కూడా మాసన్స్ గెయిన్ ఫార్ములా లాస్ట్కి అప్లై చేయాల్సిందే. అయితే ఈ ఫార్వర్డ్ పాత్స్ ఏంటిది, 2 నాన్ టచింగ్ లూప్స్ ఏంటిది, ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని మనం చెప్పుకుందాం. ఓకే, అయితే మనం డిస్కషన్ ఎక్కడ ఆపినామంటే, ఇదిగోండి సేమ్ ఇదే ప్రాబ్లంకి నేను ఫార్వర్డ్ పాత్స్, లూప్స్, నాన్ టచింగ్ లూప్స్ అన్ని ప్లాట్ చేశాను. ఒకసారి చూద్దాం. ఫార్వర్డ్ పాత్ నెంబర్ 1 y1 y2 y3 y4 y5. సారీ, ఇది 5, జస్ట్ సెకండ్. y1 నుంచి y2కి, y2 నుంచి y3కి, y3 నుంచి y4కి, y4 నుంచి y5కి. ఇది ఫస్ట్ ఫార్వర్డ్ పాత్. సెకండ్ ఏంటంటే y1 y3 y4 y5, y1 నుంచి y2కి, y2 నుంచి y3కి, y3 నుంచి ఇంకో ఫార్వర్డ్ పాత్ ఏంటంటే y1 y3 y4 y5, y1 టు y3, y3 టు y4, y4 నుంచి y5కి. మూడో ఫార్వర్డ్ పాత్ ఏంటంటే y1 y2 y5, y1 y2 y5. ఇవి 3 ఫార్వర్డ్ పాత్స్. అంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి వెళ్ళే పాత్స్. ఇప్పుడు లూప్స్ చూద్దాం. y5 y4 y3, y5 y4 .
సారీ ఇది 3 y5 y4 y5